హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో భక్షాలు ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా నా స్టైల్లో. ఇప్పటి వరకు చాలామంది అంటే బొబ్బట్లు, బూరెలు అట్లా అంటూ ఉంటారు కదా. మా తెలంగాణ సైడ్ అయితే మేమైతే భక్షాలనే అంటాము. ఎక్కువ ఉగాది పండుగ రోజు అయితే చాలా వరకు చేసుకుంటూ ఉంటారు. మనం కూడా ఆ టైంలోనే చేసుకుంటాం అనుకోండి. కానీ నేనైతే ఇప్పుడు వీడియో కోసం అయితే చేస్తున్నాను. ఏమీ లేదండి, పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ కాదు. ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి. శనగపప్పులో ఒక గిన్నెలో వేసి సరిపడా వాటర్ వేసి కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసేసి దాన్ని బాయిల్ అయ్యేలోపు గోధుమ పిండి, నేను ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నానో సేమ్ అదే కప్పున్నరతోటి, అంటే కప్పు ఇంకొక హాఫ్ పోసేసి పిండి అయితే కలుపుకున్నాను. ఎందుకంటే ఆ స్టఫ్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా గోధుమ పిండిని తీసుకున్నాను. చాలా వరకు అయితే మైదా పిండి తీసుకుంటారు. నేనైతే మైదా పిండితోనైతే నేను ఏది చేయను, నాకు అది నచ్చదు. ఎందుకో నాకు మైదా పిండి అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది దాన్ని తింటే, అందుకనేసి నేను మైదా పిండి తీసుకోను. గోధుమ పిండిని కలుపుకొని అన్నీ చపాతీలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పప్పును తీసుకొని, పప్పు మీకు ఎలా ఉంటే మెత్తగా ఉంటే ఇష్టమా లేదంటే ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉంటే ఇష్టమా అనేది కామెంట్ చేయండి. ఎందుకనంటే ఇలా అయితేనే బాగుంటుంది స్టఫ్కి. నాకైతే బాగా అనిపిస్తుంది, పంటికి తింటూ ఉంటే పప్పు తగులుతూ ఉంటే అసలు ఆ ఫీలే వేరు. నేనైతే ఇలాగే ఎక్కువ తింటాను. తర్వాత నేనైతే ఏ కప్పుతో తీసుకున్నానో సేమ్ అదే క్వాంటిటీలోనైతే బెల్లం తీసుకొని అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి దాన్ని మంచిగా కొంచెం క్రంచీగా దంచేసుకొని పక్కకు పెట్టుకున్నాను. పప్పుగా పక్కకు పెట్టుకొని చపాతీలు ఇప్పుడు చూపిస్తున్న విధంగా చపాతీలు వేసి అది మధ్యలో స్టఫ్ పెట్టేసి, తర్వాత దానిపైన చపాతీ వేసి నేను ఒక టిఫిన్ మూతతో దాన్ని షేప్ తీసుకున్నాను. సేమ్ అదే షేప్లో తీసుకొని అన్నీ చేసేసుకున్నాను. కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాను ఫస్ట్ చేసేటప్పుడే. ఇలా కాల్చుకోవాలి, ఆయిల్ పెట్టేసి కాల్చుకొని రెండు వైపులా కాల్చుకుంటే అదైతే ఎంత బాగుంటుందో తెలుసా. తింటే అసలు మీరు మర్చిపోరు, అంత బాగుంటుంది. అలాగే మీకు ఏ బొబ్బట్లు అంటే భక్షాలు అంటే ఇష్టమా, బొబ్బట్లు అంటే ఇష్టమా అనేది కామెంట్ చేయండి. మరి బాయ్.